ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా గత 1956 నుంచి సమైక్య రాష్ట్ర ఏర్పాటు నుంచి ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఈ ఉల్లంఘనలు మరి సరిచేయాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒకటే పరిష్కారం అని చెప్పి తెలంగాణ అంతా కూడా ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నారు. వాళ్ళు పోటీని చేపిస్తారు. గత అసెంబ్లీ సమావేశంలో తీర్మానం పెట్టారు. మరి ఇంతవరకు కూడా పార్లమెంట్ దానికి ఆమోదం లేదు. రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర లభించలేదు. మరి ఈ ప్రభుత్వ పాలకులకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రోజు ఉద్యమం మనం కూడా ప్రజల పక్కన ఉద్యమం చేయవలసి వస్తుంది. మరి మనం మన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తారేమో, మన జీతాల కోసం ఉద్యమం చేస్తారేమో. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నాము. వారి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయంగా జరిగినటువంటి వైలేషన్స్ మీద, తెలంగాణకు జరిగిన వైలేషన్స్ మీద మనం ఉద్యమాలు చేస్తున్నాం. పెద్ద మనుషుల ఒప్పందం వైలేషన్ జరిగింది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతు నుంచి ఒక భూమి కొనాలంటే ఇక్కడ తెలంగాణ బోర్డు యొక్క అనుమతి తీసుకోవాలని ఆ రోజు పెద్ద మనుషులు జంగల్ మీద అగ్రిమెంట్ జరిగింది. దాన్ని ఉల్లంఘించి ఈ రోజు తెలంగాణ రైతాంగం భూములని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు సీమాంధ్రులు. అదేవిధంగా తెలంగాణ రైతుల భూములు కూడా దోచుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు 1000-5000 భూములు అమ్ముకొని వారందరూ కూడా కార్మికులు అవ్వాలి. మరి ఈ యొక్క సందర్భంలో ఇలాంటి వైలేషన్ జరిగిన సందర్భంలో ఉద్యోగాలకు జరిగిన అన్యాయం మీకు తెలుసు. ఎన్ని కమిటీలు వేసినా కానీ 610 జీవో అమలు కాలేదు, జిల్లా కానీ సిఫార్సులు అమలు కాలేదు, అసెంబ్లీ కమిటీ అమలు కాలేదు. మరి ఏం అమలు చేస్తారు మీరు? ఈ అమలు చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మనము స్వయం పాలన కావాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ స్వయం పాలన కావాలని ఉద్యమించి ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా ఉద్యమిస్తున్నారు. వాళ్ళ పక్షాన మనం పోరాడుతున్నాం. మరి మంత్రులంతా, తెలంగాణ మంత్రులంతా మరి చేతులు కట్టుకొని కూర్చున్నారు. వారికి నిజంగానే ఏమాత్రమైనా వారికి తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి. రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో మీరంతా కలిసి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, మంత్రులందరినీ కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఎంపీలందరినీ కూడా మీరు రాజీనామా చేయండి. సీమాంధ్ర తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 9 ప్రకటన ఏర్పడితే సీమాంధ్రంలో నాయకులంతా పార్టీలకు అతీతంగా రాజీనామా చేసి ప్రభుత్వ పాలన స్తంభింపజేసి అక్కడ. మరి మీకు ఆ మాత్రం చైతన్యం లేదా? తెలంగాణ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? ఉంటే మరి మీరెందుకు రాజీనామా చేయడం లేదు? ఇది ఈ రోజు అడుగుతున్న తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళ పక్షాన మనం ఉద్యోగులుగా, తెలంగాణ ప్రజలకు, మనం ఇక తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా వాళ్ళ పక్షాన మనం పోరాడుతున్నాం. అంతే చెప్తే మనం ఏదో మన యొక్క హక్కుల గురించి, మన గురించి మనం పోరాడడం లేదు. మన ఉద్యోగాలు అన్యాయం జరిగినాయి. ఉద్యోగాలకు వస్తే మనకు రావు, మన పిల్లలకు వస్తాయి, రాబోయే తరాలకు వస్తాయి. కాబట్టి అలాంటి చైతన్యంతో మనం ప్రజలను ముందుకు తీసుకుపోదాం, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. కానీ మనం ఎలాంటి లాభంగులకు, వాళ్ళ వృత్తులకు లొంగే ప్రసక్తి లేదు. వాళ్ళు ఈరోజు ఢిల్లీకి తీసుకోక మన కమిటీని తీసుకోకండి, మీకు చాలా అడిగారు. ఇప్పుడున్న మంత్రులకు వాళ్ళు కమిటీ తీసుకోపోవడే చాలా వాళ్ళు మన సమస్యలు తెలంగాణ రాష్ట్రం కోసం నిజంగా వాళ్ళు ఎలా పోరాడతారు? ఢిల్లీకి వాళ్ళు కమిటీని తీసుకోలేదు. మన యొక్క సమస్యలు వాళ్ళు ఎలా తీరుస్తారని చెప్పి మనం ఆశిస్తాం. వాళ్ళకు మీకు ఎలా ఉంటారు కాదు. అవసరం అనుకుంటే ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఈరోజు తెలంగాణ ఉద్యోగులంతా కూడా జనతా దగ్గర మనం పోయి ధర్నా చేద్దాం. పార్లమెంట్ ముందు అది తెలంగాణ జిల్లాలో ఉన్న ఉద్యోగులు కూడా ఈ రోజు పార్లమెంట్ దగ్గర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం ఒక హెచ్చరిక జారీ చేయవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి తెలంగాణ మంత్రులందరూ ఈరోజు జీతాల విషయం మాట్లాడుతున్నాం. నిజంగానే ఉద్యోగులుగా మన జీతాల గురించి మనం అడగడం సబబు కాదు. మనం ఖచ్చితంగా చాలా నిలబడడం, ఉద్యమంలో ప్రజల పక్షాన ఉండడం. మరి ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో 600 మంది విద్యార్థులు గత సంవత్సరం కాలంగా వాళ్ళు చనిపోయారు. మరి వారి తల్లిదండ్రులు వాళ్ళే అడగాలి మనం ఈరోజు జీతాలు ఉంటాయి. దీనికి జవాబు చెప్పవలసిన బాధ్యత మనది. మరి అంత సాధారణంగా ఉద్యమాలకు రావద్దు. ఈ రోజు తెలంగాణ ప్రజలు బిడ్డలు 600 మంది బిడ్డలు చనిపోయారు. మొట్టమొదటిగా ఈ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినట్టు శ్రీకాంతాచారి ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటూ మండలంలో కాలిపోతూ ఆయన చెప్పిన విషయం, అవగాహన ఆయన చెప్పిన విషయం ఏంటి? నేను మళ్ళీ బతికితే ఈ తెలంగాణ ఉద్యమానికి మరొకసారి చేస్తాను. మీరు ఎవరు కూడా ఉద్యమాన్ని ఆపకండి. నా చావు గురించి మీరందరూ ఎవరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆపకండి దయచేసి. మరోసారి బట్టి ఉద్యమంలో మరోసారి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈరోజు శ్రీకాంత్ తల్లి కూడా అదే విషయం మన ప్రజలందరూ చెప్తుంది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఇలాంటి మన నాయకులు వీళ్ళకి సిద్ధశుద్ధి లేదు. కాబట్టి ఉద్యోగులు మనం తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం ఖచ్చితంగా అవసరం అనుకుంటే తెలంగాణ ఉద్యోగుల అందరం నిజంగా తెలంగాణ మనమందరం కూడా జీతాల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఈరోజు మనకి జీతాలు తక్కువ ఉన్నాయి. నైజాం ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఆంధ్ర ఉద్యోగుల కంటే 10% 10 నుంచి 20% జీతాలు ఎక్కువనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనందరి జీతాలు కూడా సీమాంధ్రలో ఉన్న ఉద్యోగుల కంటే
ఉంటాయని చెప్పి కూడా ఈ రోజు మనం జీతాలు తీసుకుంటున్నాయి ప్రజల డబ్బు. ఈ రోజు తెలంగాణ ప్రజలు కట్టినటువంటి పన్నులను మనం జీతాలుగా తీసుకుంటున్నాం. మరి వాళ్ళ పన్నులు మనం జీతాలుగా తీసుకుంటూ వాళ్ళ పక్షాన చిత్తశుద్ధితో పోరాడకపోతే మరి మనల్ని ప్రజలు క్షమిస్తారా? మనం జీతాల గురించి దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడద్దు. జీతాలు ఎక్కడికి పోవు. తెలంగాణ ఉద్యోగానికి వస్తాయి కానీ జీతాల గురించి దయచేసి మాట్లాడచ్చు. ఎందుకంటే మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మనము ఒక చిత్తశుద్ధితో ఒక ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఉద్యోగాల గురించి మాట్లాడదని నా ప్రత్యేకమైన భాష. ఎవరికైనా నిజంగానే అలాంటి ఇబ్బంది ఉందో మరి పెద్దలు రాజేంద్ర గారు చెప్పినట్టు అలాంటి ఉద్యోగులకు అందరూ తెలంగాణ ఏం చేస్తున్నాం, తెలంగాణ రెవెన్యూ సంఘం నిలబడతారు ఖచ్చితంగా. ఏ ఉద్యోగులు కూడా రోడ్డు మీద పడే ప్రసక్తి లేదు. అలాంటి ఉద్యోగులు ఉంటే కూడా ఖచ్చితంగా రేపు అవసరమా ఉంటే తెలంగాణ ఉద్యోగులంతా ఉద్యోగించి తమ్మి బాటలో పడితే ఈ రోజు జీతాలు కాని పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగుల సంఘము, తెలంగాణ రెవెన్యూ సంఘము మన ఉద్యోగులుగా సాటి ఉద్యోగులుగా మనం ఒక మానవత్వంతో ఏ ఉద్యోగుల మీద రోడ్డు మీద పడకుండా వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుందాం. ఈ రోజు ఎంతో మంది ఎవరు లేరు, వారందరి కుటుంబాలు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఉద్యోగులు వచ్చిన తర్వాత మనం మెడికల్ వేసే ప్రసక్తి లేదు. మనం పొలిటికల్ రాజకీయ నాయకులం కాదు. మనకు ఆ పదవులు అవసరం లేదు, మనకు ఆ పార్టీ అక్కర్లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ధ్యేయం. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలి, మన ఉద్యోగాన్ని నిర్వహించాలి. లేకపోతే యూపీఏ ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఈ ఒక 6 నెలలు, ఒక 3 నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, బిల్లు పెట్టామని చెప్పి ఒక స్పష్టమైన ప్రకటన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తే తప్ప మనం అందరూ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించే ప్రసక్తి లేదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి మనం అందరం కూడా తోటి ఉద్యోగులు చైతన్యపరచండి. ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ప్రజా పక్షాన్ని నిలబడతాం. ఎందుకంటే ఈ రోజు ప్రజలంతా మన వైపు చూస్తుంది. ఉద్యోగులు ఏం చేస్తుంది, మనం చేసే ఉద్యమం ఒక మలుపు నిలబడుతుంది. ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి మలుపు తీసుకొచ్చినట్టు కూడా మన తెలంగాణ ఉద్యమానికి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఆ రోజు పరిధిలో లేదు అని చెప్పి ఏనాడైతే ఈ యొక్క ప్రకటన వచ్చిందో ఆ రోజే తెలంగాణ ఏం చేస్తున్నాం, మన ఉద్యోగుల ఖచ్చితంగా సిద్దిపేటలో పెద్ద ఎత్తున దాదాపు ఒక 10 లక్షల మంది ఉద్యోగులతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేశారు.